భారతదేశం అటువంటిది ఒక మహిళ అనేది కూడా చూడకుండా మరి అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసినటువంటి కవితక్కను వెంటనే విడుదల చేయాలి. మరి కవితక్క ఎలాంటి తప్పు చేయలేదని సమాజానికి తెలుసు. మరి ఈ కేసులో సుప్రీంకోర్టులో వాయిదా ఉన్నా కూడా మరి కవితక్క ఒక అడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తుంది తప్పకుండా. కనుక ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కవితక్కను వెంటనే విడుదల చేయనంత కాలం కూడా ఆమెను విడుదల చేయకపోతే ఈ యొక్క ఆందోళనను తెలంగాణ వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. అరెస్ట్ చేసేంత వరకు కూడా మరి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ మరి మీకు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఒక మహిళకు గౌరవం ఇవ్వలేదు. మా ఇచ్చినంత మాత్రాన ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. అది మూర్ఖత్వం. ఇది ప్రజలు ఆలోచిస్తారు. కంపల్సరీ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతారు. మళ్ళా పూర్వభావ్యం వస్తుంది. మళ్ళా మేము ముందరలో ఉంటాం. మా కార్యకర్తలు మేము పోరాడి మళ్ళా ఎన్నికల్లో విజయపాటలో ఎదురేస్తాం. కాబట్టి మన కవితక్కను అరెస్ట్ చేసినందుకు ధర్నా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా భారతదేశం అటువంటిది ఒక మహిళ అనేది కూడా చూడకుండా మరి అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసినటువంటి కవితక్కను వెంటనే విడుదల చేయాలి. మరి కవితక్క ఎలాంటి తప్పు చేయలేదని సమాజానికి తెలుసు. మరి ఈ కేసులో సుప్రీంకోర్టులో వాయిదా ఉన్నా కూడా మరి కవితక్క ఒక అడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తుంది తప్పకుండా. కనుక ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కవితక్కను వెంటనే విడుదల చేయనంత కాలం కూడా ఆమెను విడుదల చేయకపోతే ఈ యొక్క ఆందోళనను తెలంగాణ వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. అరెస్ట్ చేసేంత వరకు కూడా మరి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ మరి మీకు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఒక మహిళకు గౌరవం ఇవ్వలేదు. మా ఇచ్చినంత మాత్రాన ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు పడతాయి అనుకుంటున్నాను. అది మూర్ఖత్వం. ఇది ప్రజలు ఆలోచిస్తారు. కంపల్సరీ ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతారు. మళ్ళా పూర్వభావ్యం వస్తుంది. మళ్ళా మేము ముందరలో ఉంటాం. మా కార్యకర్తలు మేము పోరాడి మళ్ళా ఎన్నికల్లో విజయపాటలో ఎదురేస్తాం. కాబట్టి మన కవితక్కను అరెస్ట్ చేసినందుకు ధర్నా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా మన కవితక్కను అరెస్ట్ చేసినందుకు ధర్నా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా